ఆడవాళ్ళ వస్త్రధారణ మీద రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పొట్టి బట్టలు, కొరచ బట్టలు అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, సంప్రదాయ వస్తువులు, సంప్రదాయ దుస్తులు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే సంప్రదాయంగా కనిపించే డ్రెస్సింగ్ ఉంటుంది, అలాగే మోడర్న్గా ఉండే డ్రెస్సింగ్ ఉంటుంది, అలాగే కొరచ బట్టలు, పొట్టి బట్టలు అని చెప్పి కామెంట్స్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ మొత్తంగా అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, శివాజీ రీసెంట్గా దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయిపోయినాయి. అంటే అతను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆడవాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు సంప్రదాయంగా కనిపించాలి, చాలా పద్ధతిగా ఉండాలి, పూర్తిగా ఉండాలి, కనిపించేలా ఉండాలి, అలాగే సామాన్లు కనపడేలాగా వాళ్ళు కనపడొద్దు అనేలాగా చేసినటువంటి కామెంట్, శివాజీ కామెంట్ చాలా పెద్ద వైరల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. సో దాన్ని బట్టి కామెంట్స్ కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అలాగే సినిమా వాళ్ళు కూడా చాలామంది, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది అతని మీద నెగిటివ్గా కామెంట్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బట్టల మీద ఆధిపత్యం ఏంటి, బట్టల మీద మాట్లాడడం ఏంటి, బట్టలకు సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎవరి ఇష్టం సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నట్టు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బట్టలు వేసుకుంటారు కదా అని చెప్పి కామెంట్స్ కొంతమంది ఉంటారు. అట్ ద సేమ్ టైం యాక్టర్ అనసూయ కావచ్చు, లేకపోతే సింగర్ చిన్మయి కూడా ఈ మధ్య కామెంట్స్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే చిన్మయి ఇలాంటి కామెంట్స్ మీద రెగ్యులర్గా మాట్లాడుతుంటుంది, రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉంది. ఆడవాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు తను చాలా డిగ్రేడ్గా మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ తాజాగా జరిగినటువంటి ఒక ఫంక్షన్లో అనసూయ చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా చాలా వైరల్ అయిపోయినాయి. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అదే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? నాకు కనిపిస్తుంది పంచ, ధోతి, బొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు, బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలి అలాంటప్పుడు. అంటే అనసూయ శివాజీ మీద కామెంట్స్ చేసిన సందర్భంగా ఆమె చెప్పినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే శివాజీ కామెంట్స్ మీద చిన్మయి చెప్పినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి వేసుకునే బట్టల్లో ఏముండదు, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనేది చాలామంది సందర్భంగా అందరికీ తెలిసిన విషయం. అనసూయ చెప్పిన మాటల్లో చూసుకుంటే కనుక, గోచి గొంగడి పెట్టుకొని జనాలు జనరల్గా తిరిగితే బాగుంటుంది కదా, సంప్రదాయంగా ఉండేది కదా, మన వాళ్ళు కూడా సంప్రదాయంగా కనపడాలి కదా అని చెప్పేసి ఆమె చేసినటువంటి కామెంట్ కూడా కొంత రీజనబుల్గా ఉండొచ్చు. సో వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే క్యారెక్టర్ అనేది డ్రెస్సింగ్ బట్టి ఉండదు, వస్త్రధారణ బట్టి ఉండదు, అలాగే ప్రొఫెషన్ని బట్టి వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రధారణ మీద కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆఫ్ ద రికార్డు చాలామంది వాళ్ళు చాలా సంప్రదాయంగానే కనిపిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఆ రెండు వ్యత్యాసం కనిపెట్టడం అనేది శివాజీ చేసినటువంటి ఒక కామెంట్ లాగా కనిపిస్తోంది. మొత్తంగా అటు శివాజీ కావచ్చు, అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు, చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయి, లేదా శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అలాగే అనసూయ చేసినటువంటి కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, చిన్మయి చెప్పినటువంటి మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం.